దీపక్కు శివన్నారాయణ కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తాడు. దాంట్లో ఏముందో చదవమని కార్తీక్‌ని అంటాడు. అయితే అందులో జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌కి సీఈఓగా ఎప్పటికీ దీపే కొనసాగుతూ ఉంటుందని కార్తీక్ చదువుతాడు. ఆ మాటతో పారిజాతం ఒక్కసారిగా షాకవుతుంది. ఇది అన్‌లిమిటెడ్. జ్యోత్స్న రెస్టారెంట్స్ ఉన్నంత కాలం ఉంటుంది. దీపే శాశ్వతంగా సీఈఓగా ఉంటుంది. ఒకవేళ దీపను తీసేయాలనుకుంటే 10,00,00,000 నష్టపరిహారంగా కట్టాలని కార్తీక్ అంటాడు. ఎందుకు నాన్న ఇలా రాయించావు అని కాంచన శివన్నారాయణ్ని అడుగుతుంది. ఇది నా కోరిక కాదమ్మా, జ్యోత్స్న కోరిక అని శివన్నారాయణ అంటాడు. ఇంతలో అక్కడికి జ్యోత్స్న వచ్చి, అవును, ఇది నా కోరికే అత్త, ఇది నా పెళ్లి కానుక అనుకో అని అంటూ ఉంటుంది. కానుక అదురిపోయింది మరదల పిల్ల అని అంటాడు శ్రీధర్. మనిద్దరం ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలని దీప చేయి పట్టుకుని జ్యోత్స్న అంటూ ఉంటుంది. నాకు మిమ్మల్ని చూస్తుంటే ఈర్ష్యగా ఉందని శ్రీధర్ అంటాడు. ఇదంతా జ్యోత్స్న మారడం వల్లే అని పారిజాతం కుళ్ళుకుంటూ ఉంటుంది. మీరు నాకు మాటిచ్చినట్లే జ్యోత్స్న పెళ్లి చేస్తున్నారు, సూరజ్తో కలిపారు అని సుమిత్ర చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. తెలుసో తెలియకో నిన్నెప్పుడైనా బాధపెట్టి ఉంటే క్షమించు దీప అని వేడుకుంటూ ఉంటుంది సుమిత్ర. ఒక తల్లి కూతుర్ని క్షమించమని అడగకూడదు సుమిత్ర అని అంటాడు దశరథ. ఆ మాటతో ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. జ్యోత్స్న పారిజాతంకి డౌట్ పడుతూ ఉంటారు. దీపకు కన్యాదానం చేశాం కాబట్టి తను మా కూతురే, అలా చూస్తే సుమిత్రకు 2 కూతుళ్ళు అని దశరథ్ అంటాడు. జ్యోత్స్న పెళ్లి అయితే నేనే పెద్దల్లుడు అని కార్తీక్ అంటాడు. కానీ చిన్నల్లుడే ముద్దు అని పారిజాతం అంటుంది. పార్టీ భలే మార్చేస్తావు పారు అని కార్తీక్ అంటాడు. దీపకు అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చి తన దగ్గరే ఉంచుకోమంటాడు శివనారాయణ. అందరం సంతోషంగా ఉన్నాం కదా, ఆ జీవితాలు మార్చే బిగ్ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడైనా చెప్పొచ్చు కదరా అని కార్తీక్ని శ్రీధర్ అడుగుతాడు. పెళ్ళయ్యాక చెప్తానులే అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు సూరజ్ రింగు తొడగనివ్వకుండా గు- ఉన్న సీన్ని జ్యోత్స్న గుర్తు చేసుకుంటూ ఒంటరిగా కూర్చుని ఉంటుంది. ఇక అక్కడికి సూరజ్ వస్తాడు. సూరజ్ని పట్టించుకోదు జ్యోత్స్న. నాతో మాట్లాడకు అని జో అంటే, పెళ్లి కూడా చేసుకోవా అని సూరజ్ అంటాడు. నీకు బాగా అలసిపోయాను కదా, ఉంగరం పెట్టుకోలేదు అని జ్యోత్స్న అంటుంది. నా దగ్గర పెట్టుకున్నాను కదా అని సూరజ్ అంటాడు. నాకు మాట ఇవ్వమని జ్యోత్స్న అంటే సూరజ్ ఇవ్వనంటాడు. నీ ప్రవర్తన చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. భయం భయం కూడా వేస్తుంది. నువ్వు నా సొంతం. నీ జీవితంలో జ్యోత్స్నకి తప్ప ఇంకెవ్వరికి స్థానం ఉండదని, నాకు తప్ప నీ జీవితంలో ఇంకెవ్వరికీ చోటు లేదని నేనే నీ దగ్గర మాట తీసుకుంటున్నాను. నువ్వివ్వలేదు, నేనే తీసుకుంటున్నాను అని తన చేతిలో సూరజ్ చెయ్యి పెట్టుకుంటుంది జ్యోత్స్న.